రామ్ చరణ్ సుకుమార్ కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. 2018లో రిలీజ్ అయిన ఈ సినిమా మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదండోయ్, సినీ లవర్స్ అందరినీ కూడా అలరించింది. చిట్టుబాబుగా చరణ్ అభినయం అయితే అదిరిపోయింది. మరి ఈ సినిమా టైంలో సుకుమార్ కి ఎందుకు రంగస్థలం పాన్ ఇండియా రిలీజ్ ఆలోచన రాలేదో కానీ ఖచ్చితంగా రంగస్థలం పాన్ ఇండియా రిలీజ్ అయితే మాత్రం సంచలనాలు సృష్టించే ఛాన్స్ అయితే ఉండేది. మరి అయితే రంగస్థలం డబ్బింగ్ వెర్షన్ ఆడియన్స్ ని అలరించింది. ఆ సినిమాతోనే సుకుమార్ అంటే ఏంటో హిందీ ఆడియన్స్ కి తెలిసింది. ఇక పుష్ప 2 భాగాలతో సుకుమార్ తన రేంజ్ ఏంటన్నది చూపించేశాడు. పుష్ప సినిమాతో సుకుమార్ బాలీవుడ్ మాస్ డైరెక్టర్ ఇమేజ్ అయితే దక్కించుకున్నాడు. అతని టేకింగ్ గానీ డైరెక్షన్ గానీ క్యారెక్టర్స్ అన్ని కూడా బీ టౌన్ ఆడియన్స్ కి బాగా ఎక్కేశాయి. అందుకే పుష్పరాజ్ వేషధారంలో మన సౌత్ ఆడియన్స్ కన్నా నార్త్ సైడ్ ఫ్యాన్స్ ట్రెండింగ్ లో ఉన్నారు. అయితే సుకుమార్ చేసిన రంగస్థలం సినిమా హిందీ వెర్షన్ ఇప్పటి వరకు టెలివిజన్ ప్రీమియర్స్ పడలేదు. సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అయినా కూడా బుల్లితెర ప్రేక్షకుల ముందుకైతే ఆ సినిమా రాలేదు. దాని వెనక రీజన్స్ ఏంటన్నది తెలియదు కానీ ఫైనల్ గా రంగస్థలం సినిమాను బాలీవుడ్ స్మాల్ స్క్రీన్ పై రిలీజ్ చేస్తున్నారు. గోల్డ్ మైన్స్ ఛానల్లో రంగస్థలం సినిమా ప్రీమియర్స్ అయితే పడబోతున్నాయి. ఆగస్టు 24 ఆదివారం రంగస్థలం బుల్లితెరలో రిలీజ్ అవుతోంది. హిందీ ఆడియన్స్ కి ఈ సినిమా స్మాల్ స్క్రీన్ టెలికాస్ట్ సూపర్ జోష్ అయితే అందిస్తుంది. రామ్ చరణ్ నటన, సుకుమార్ డైరెక్షన్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అన్ని కలిసి రంగస్థలం సినిమాను టాప్ లెవెల్లో నిలబెట్టాయి. రంగస్థలం సినిమాతోనే నటుడిగా చరణ్ కి తన కెపాసిటీ అయితే చూపించేశాడు. ఈ సినిమా అసలైతే RRR ముందే హిందీ స్మాల్ స్క్రీన్ పై రావాల్సి ఉన్నా కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఫైనల్ గా ఆగస్ట్ 3rd వీక్ టెలికాస్ట్ అయితే అవుతుంది. సో నార్త్ సైడ్ చరణ్ ఫ్యాన్స్ కి ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు.